మత్స్యకారులు నిజమైన హీరోలన్నారు ఏపీ హోంమంత్రి అనితా వంగలపూడి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మత్స్యకారుల వేట నిషేధిత భృతి కింద 20,000 రూపాయలు ఇచ్చామన్నారు. ఏపీ విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో జరిగిన మత్స్యకార సేవలో పాల్గొన్నారామె. జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. మనకి పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్రాయవరంతో పాటు అచ్యుతాపురం, రాంబెల్లి, పరవాడ ఈ 6 మండలాల్లోనే ఉంటుంది ఎక్కువ. ఈ 6 మండలాల్లోని 12,000 అయితే మన 3 మండలాల్లోనే చూసుకుంటే 7,600 మత్స్యకారులకి ఈ రోజు మనం మత్స్యకార సేవలో భాగంగా 20,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో వేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంకా ఏదో చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయన్నారు, అందరికీ ఇవ్వాలి. ఎందుకంటే ఈ రోజు మత్స్యకారులకి ఆ టైం వేట లేని టైం అంటేసరికి వాళ్ళకి ఎటువంటి జీవనోపాధి కూడా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు మన అందరం కూడా చేసుకున్నాం. ఇప్పుడే నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడాను. చాలా మంది నేను రేవుపోలవరం కానీ, రాజీపేట కానీ అలాంటి విలేజెస్ అయితే, బంగారంపాలెం విలేజెస్ అయితే ముందు మా మత్స్యకార సోదరుల కన్నా మా మత్స్యకార సోదరి మనలో నా ముందుకు వస్తారు. అమ్మ మేము వాళ్ళకి తీసుకొచ్చిన చేపల్ని మేము అడ్రోడ్ లో కనుక మేము వెళ్ళి అక్కడ అమ్ముకోవాలంటే అక్కడ మేము ఇబ్బంది పడిపోతున్నామమ్మా, అక్కడ కంపల్సరీగా మీరు ఏదో షెల్టర్ కట్టండి అని చెప్పారు. నేను ఈ రోజు అక్కడ సుమారు 5 లక్షలు 6 లక్షలు అవుతుంది. కలెక్టర్ గారికి కూడా ఇలాగే నేను రిక్వెస్ట్ చేశాను. కలెక్టర్ గారు కూడా ఓకే అన్నారు. కాబట్టి వాళ్ళకి 5 లక్షల రూపాయలు పెట్టి అక్కడ షెల్టర్ ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తానని ఈ రోజు వేదికగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మీ అందరికీ తెలియాలి, మనకి పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్రాయవరంతో పాటు అచ్యుతాపురం, రాంబెల్లి, పరవాడ ఈ 6 మండలాల్లోనే ఉంటుంది ఎక్కువ. ఈ 6 మండలాల్లోని 12,000 అయితే మన